నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రాజ్ తరుణ్ విల్లా కోసమే ఇదంతా చేస్తోంది. అలానే రాజ్ తరుణ్కి సంబంధించిన కార్ కూడా ఇప్పటికీ తనే వాడుతుంది. ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేకపోతున్నారు అని రాజ్ తరుణ్ క్వశ్చన్ చేస్తే, నా వైఫ్ నని చెప్పుకొని విల్లాలో ఉంటోంది, బలవంతంగా ఖాళీ చేయించడానికి లేదు, కోర్టులో కేసు నడుస్తోంది, తేలేకే బయటకు వెళ్తాను అంటుంది. ఇంకొకటి కార్ విషయంలో కూడా అంతే. కార్ విషయం ఆర్సీకి సంబంధించి ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆర్సీ కూడా నా పేరు పైనే ఉంది, బట్ కార్ తను వాడుతుంది. ఏంటి రీజను? మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు అంటే, నా వైఫ్ అని చెప్తోంది. ఎక్కడైనా సరే నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి అంటే థెఫ్ట్ కంప్లైంట్ ఇవ్వమని అడుగుతున్నారు. తెలిసిన వాళ్ళపైన థెఫ్ట్ కంప్లైంట్ ఎలా ఇస్తారని నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అండి, మనం ఇప్పటిదాకా లావణ్య మనస్తత్వాన్ని చూసాం. ఇక్కడ రాజ్ తరుణ్ మనస్తత్వం గురించి కూడా ఆలోచన. రాజ్ తరుణ్ తన వ్యవహారాలు తను చక్కబెట్టుకోగలను అనే నమ్మకం ఉన్న వ్యక్తిత్వం కాదు రాజ్ తరుణ్. ఎప్పుడు కూడా రాజ్ తరుణ్ ఎవరో ఒకరిపైన ఆధారపడతాడు. అంటే తనే బయటకు వచ్చి ఒక విషయం చెప్పటం కూడా జరిగింది మేడం. ఏదో ఒక ఫోబియా ఉందని, ఎవరైనా గట్టిగా మాట్లాడినా లేకపోతే ఒక గొడవ జరుగుతున్నా ఆటోమేటిక్గా బాడీలో షివరింగ్ వచ్చేస్తుందని, నాకు ఆ ఫోబియా ఉంది, ఆ ఫోబియాకి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అఫీషియల్గా ప్రెస్ మీట్లోనే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదే అతను అందుకే ఆ అమ్మాయి విషయంలో అలా లొంగిపోయాడు అతను. ఇలా ఆడవాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న మగవాళ్ళని చూసాం, ఆడవాళ్ళని మోసం చేసిన మగవాళ్ళని చూసాం. ప్రేమ పేరుతోనో ఇంకో రూపంలోనో మోసం చేసో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో ఇట్లా చేసి మహిళల దగ్గర గుంజే మగవాళ్ళని చూసాం. కానీ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, ఈ ఒక్కటే అని నేను అనను. కానీ మనకి ఇప్పుడు ఈ కేసు తెలిసింది కాబట్టి అర్థమవుతుంది. అతని బలహీనతల్ని ఈ అమ్మాయి క్యాష్ చేసుకుంది. అంటే రాజ్ తరుణ్ ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్ని కోరుకుంటాడు. ఒక స్ట్రాంగ్, తను మేల్ పర్సన్ కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫిమేల్ పర్సనాలిటీని కోరుకుంటాడు అతను. ఆ ఫిమేల్ స్ట్రాంగ్ పర్సనాలిటీ లావణ్య అయింది. అతను ఒకప్పుడు హైదరాబాద్లో కొంచెం ఇబ్బందులు పడుతున్న సందర్భంలో లావణ్య అతన్ని నన్ను చూసుకుంది, పట్టించుకుంది అని చెప్తున్నాడు. అవును, చెప్తున్నాడు. కాబట్టి ఏంటి అంటే మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. అలా చూసుకుంటూ మొదలెట్టిన తర్వాత అతన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకొచ్చుకుంది. తను ఎలా చేస్తుంది ఇలా అనే దానికి మస్తాన్ సాయి కూడా చెప్పాడు ఇంటర్వ్యూలో, మీకు గుర్తుందో లేదో. ఏదైనా పార్టీ జరిగితే అందరు వెళ్ళిపోతారు, కానీ తను చాలా బాధ్యతగా అక్కడ సర్ది అంతా సెటిల్ చేసి, ఎవరింట్లో పార్టీ జరిగినా ఈమె వెళ్ళిపోయి ఈమె అక్కడ వంటలు అవన్నీ చూసుకుని అవన్నీ సర్ది అవన్నీ అవసరమైతే కడిగి అవసరమైతే వాళ్ళ కాళ్ళు ఒత్తి మరి చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తను అలా ఒక వాతావరణాన్ని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకుంటుంది అని చెప్పాడు అతను. మనకి అడిగినా అడగకపోయినా సేవలు చేస్తుంది, మన పట్టించుకుంటుంది, ఒక తాపత్రయంలో ఉంటుంది. ఆ తాపత్రయం చూసిన తర్వాత ఆ తాపత్రయాన్ని మనం దాన్ని ఒక ఎంజాయ్ చేస్తాం, మనం తెలియకుండా. అప్పుడే మనం ఆ ఊబిలోకి దిగిపోతాం. ఎప్పుడైనా సరే, ఎవరి మీద అయినా సరే, ఎక్కువ ఆధారపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు మానసికంగా బలహీనులు మాత్రమే ఆధారపడతారు. అట్లా పక్క వాళ్ళ మీద ఆధారపడిన తర్వాత వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత, ఆధారపడేటట్లు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళని తమ గుప్పెట్లో ఉంచుకోవాలనుకుంటారు. ఇది ఒక రకమైన మనస్తత్వం. నేను ఒకరింట్లో విన్నాను, ఏదైనా తన మీదనే ఆధారపడాలి. అవసరమైతే వస్తువులు దాచేస్తుందంట అమ్మాయి. దాచేసి పలానా వస్తువు పలానా చోట ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ వస్తువుని ఎక్కడ పెట్టాలో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ తెలుసు. ఎవరైనా వెళ్ళి ఆ వస్తువుని తీసుకుని వాడుకుని మళ్ళీ అక్కడే పెడతారు.
కానీ ఆ డిస్ప్లేస్మెంట్ చేసేసే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. ఎందుకు చేస్తారు అంటే అది దొంగతనం కాదు, అది కనిపించకుండా చేస్తే వాళ్ళు తనని పిలవాలి, తన ఐడెంటిటీ కావాలి అక్కడ. ఆ ఐడెంటిటీ కోసం ఏం చేస్తారు అంటే ఆ వస్తువు తీసి దాచిపెడతారు. పలానా వాళ్ళు అది అడుగుతారని తెలుసు. అంటే ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఒక ఇంట్లో కలిసి ఉండే వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. దాచేసి అప్పుడు వాళ్ళు పిలిచి అడుగుతారు. ఇప్పుడు తన పిలుపు వినగానే వాళ్ళకి అరే నాకు ఇంత చేస్తుంది ఈ అమ్మాయి, లేదా ఈ అబ్బాయి ఇంత చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ మీద మనకు ఒక రకమైన ఒక ఇంట్రెస్ట్, ఒక ఇష్టం వచ్చేస్తాయి. దాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దీనివల్ల వాళ్ళు చాలా కోల్పోతారు, అయినా సరే చేస్తారు. అదే విపరీత మనస్తత్వం. అదే తన మనస్తత్వంలో, లావణ్య మనస్తత్వంలో విపరీతమైన మనస్తత్వం ఉండటం, రెండో వాళ్ళని తన పైన ఆధారపడేటట్లుగా చేసుకోగలిగిన మనస్తత్వం ఉండటము, సేమ్ టైం ఆధారపడిపోయే వాలిపోయే మనస్తత్వం, వెన్నుముక లేని మనస్తత్వం రాస్తరునికి ఉండటం అలా మ్యాచ్ అయ్యింది. అందుకే లావణ్యని వదులుకోవడం ఇష్టం లేకనే, అంత కంఫర్ట్ ఇచ్చే మనిషిని వదులుకోవటం ఇష్టం లేకనే ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని చెత్త పనులు చేసినా, ఏం చేసినా, అరిసినా, తిట్టినా, కొట్టినా, పెట్టినా, ఏం చేసినా భరించుకుంటా వచ్చాడు. కానీ మళ్ళీ అతనికి మాల్వి మల్హోత్రా దగ్గర ఆ ప్రేమనండి, ఆలంబన అనివ్వండి, ఆ సౌకర్యం కానివ్వండి కనిపించినాయి. ఏ వ్యక్తికైనా ఇలాంటి సపోర్ట్ సిస్టమ్గా ఉండేవాళ్ళు కేవలం నాకు మాత్రమే చెందాలి అని అనుకోవడం తప్పని నేను అనుకోను. అది భర్త మీద భార్య అలా ఆధారపడినా, భార్య భర్త మీద ఆధారపడినా తప్పేం కాదు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈమె అందరితోనూ అలానే ఉంటుంది, మరి నా స్పెషాలిటీ ఏంటి అని రాస్తరునికి ఏ రోజైతే ఆలోచన వచ్చిందో అతను ఇంకొక కొత్త మనిషి కోసం ఎత్తుక్కున్నాడు. మరి ఇక్కడ ఈమె తన అధీనంలో నుంచి వెళ్ళిపోవటాన్ని తట్టుకోలేకపోతుంది, శేఖర్ భాష ప్రశ్నించడాన్ని ఒప్పుకోలేకపోతుంది, అలాగే మస్తాన్ సాయి జారిపోవడాన్ని ఇష్టపడట్లేదు, అలాగే ప్రీతి జారిపోయినా, చింటూ జారిపోయినా, ఎవ్వరు జారిపోయినా తట్టుకోలేదు ఆ అమ్మాయి. అందుకే వాళ్ళని తనతోనే ఉంచుకోవటానికి వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తుంది అనమాట. డ్రగ్స్ ఇవ్వటమా, లేకపోతే ఇంకోట వాళ్ళు ఏదో ఈ అమ్మాయి మీద చెప్పేశారు అని ఈమె చెప్పినంత మాత్రాన నమ్మడానికి ఇక్కడ ఎవ్వరు చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టుకోలేరు. నువ్వు అక్కడ ఒక దందా నడిపిన మాట వాస్తవం, ఒక గ్రూప్ యాక్టివిటీ చేసిన మాట వాస్తవం. అది డ్రగ్సే చేశారా, మందే తాగారా, సిగరెట్లే తాగారా, పాటలు పెట్టుకుని డాన్స్లే వేసారా, తిన్నారా, కింద పడ్డారా, మీద పడ్డారా, గంజాయి తాగారా, ఏదన్నా కానీ నువ్వు ప్రతి క్షణం ఒక గ్రూప్ యాక్టివిటీలో ఉన్నావు. అది నీ మనస్తత్వం. అందుకే కానీ ఇలాంటి మనస్తత్వాన్ని మరి రాస్తరుని ఎందుకు భరించాల్సి వచ్చింది అంటే, అవును రాస్తరునికి ఆధారపడే మనస్తత్వం ఉంది. పూర్తిగా ఈమెనే అంటుపెట్టుకుని ఎందుకున్నాడు అంటే అతనికి ఇంకొక ప్రపంచంతో పని లేదు. ఇప్పుడు మస్తాన్ సాయికి ఇంకో ప్రపంచం ఉంది, అతని వ్యాపార ప్రపంచం, అతని భార్య, అతని కొడుకు, అతనికి ఒక కుటుంబం, అవన్నీ ఉన్నాయి. చింటూ గాడికి ఉండేవి చింటూ గాడికి ఉన్నాయి, ప్రీతికి ఉండేది ప్రీతికి ఉంది. ఒక ఫైన్ డే వాళ్ళ అమ్మ ఎత్తుకుపోయింది ఆ అమ్మాయిని, అది తట్టుకోలేకపోయింది. అదే ఆ అమ్మాయికి ఉదయ్ అనే స్నేహితుడు దొరికాడు, అది తట్టుకోలేకపోయింది. ఇది ఒక రకమైన మనస్తత్వ విశ్లేషణ చేస్తే కానీ ఇది ఒక కేస్ స్టడీ నన్ను అడిగితే. ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు తారసపడుతూనే ఉంటారు. పెద్ద మనం విచిత్రంగా ఆలోచించాల్సిన పని లేదు. ఇదేంటంటే చాలామంది భార్యలు, చాలామంది భర్తలు ఎదుర్కొంటున్న సమస్య కూడా ఇది. చాలామంది ఇవాళ త్వరగా బ్రేకప్లు అయిపోవటానికి, యూత్లో త్వరగా ప్రేమకు ఆకర్షితులు అవ్వటం, త్వరగా బ్రేకప్లు చెప్పుకోవటానికి, అలాగే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి ఉండి కూడా బ్రేకప్లు చెప్పుకోవటానికి ఈ విపరీత మనస్తత్వమే కారణం. మొత్తంగా ఇదే మనస్తత్వం ఉంటుందని కాదు, ఈ ధోరణిలో ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి. తట్టుకోలేరు రెండో వాళ్ళు, ఊపిరి ఆడదు రెండో వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చేది ఉండదు, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నా ఇంట్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అని మనం ఊహించుకుంటా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు గొడవ జరగాలి, ఆ గొడవ జరిగితేనే నాకు మనశ్శాంతి అని ఎవడు ఇంటికి వెళ్ళడం, ఏ భార్య ఇంటికి వెళ్ళడం. ఇంటికి వెళ్ళేసరికి ఆపోజిట్ పార్ట్నర్, అమ్మాయి కానీ అబ్బాయి, భర్త కానీ భార్య కానీ ఇలాంటి వాతావరణం క్రియేట్ అవుతుంది అని తెలిస్తే వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు.
అవును. ఎవరైనా బయటంతా పనులు చేసుకుని ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ఇది వ్యవహారం. ఓ పక్కన గానా బజానా జరుగుతూ ఉంటుంది, ఓ పక్కన మందాగేవాళ్ళు మందు అవుతూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇదే వాతావరణాన్ని ఒక సహజీవనంలో చేసే సహచరుడు కానీ లేదా ఒక భర్త కానీ ఇష్టపడకపోతే ఏం చేస్తారు? మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మారినప్పుడు ఏం చేస్తారు? పక్కకి వెళ్ళిపోతారు, వాకౌట్ చేసేస్తారు. ఇదే జరిగింది లావణ్య రాస్తారు వ్యవహారం. ఇక్కడ ఎక్కడో ఒక సందర్భంలో ఈ అమ్మాయి విషయంలో ఒక రిపేర్ జరగాల్సింది, అది జరగలే. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే ఆమె నా మీద ఏం విరుచుకుపడుతుందో కూడా నాకు తెలుసు. అయినా కానీ ఉన్నమాట ఇది జరిగిందంతా మనకు అర్థమైనంతలో మనం మాట్లాడుకున్నాం. అవును, అంటే బేస్డ్ ఆన్ మీరు ఎవిడెన్స్ ప్రకారమే మాట్లాడుతున్నాం. అందుకని ఏ భర్త అయినా సరే, లేదు ఏ సహచరుడైనా సరే, ఇలాంటి మనస్తత్వాన్ని ఎక్కువ రోజులు భరించడం అనేది చాలా కష్టం. తన దగ్గర ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది, తను ఒప్పుకోకపోవచ్చు. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి అంటే మనిషిని అధీనంలోకి తెచ్చుకునే వరకు తను బాగా నటించగలదు, బాగా ప్రేమించగలదు, బాగా సేవలు చేయగలదు. అసలు ప్రపంచంలో నువ్వు తప్పితే నాకు ఏమీ లేదని రెండో వాళ్ళని నమ్మించగలదు. ఇవే మాటలు ఎంతమందికైనా చెప్పగలరు ఇలాంటి వాళ్ళు. ఏదో ఒక అవసరానికి మస్తాను సాయితోటి డ్రగ్స్ బిజినెస్ కోసమా, లేకపోతే చింటూతోటి డ్రగ్స్ బిజినెస్ కోసమా, ఇంకెంతమంది ఉన్నారు ఈ నెట్వర్క్లో మనకు తెలియదు. అందుకోసం ఏంటి అంటే నేను డే 1 నుంచి మాట్లాడుతున్నది ఇదే. స్టార్టింగ్లో రాస్తరుని మోసం చేశాడు అనే అమ్మాయి అన్నప్పుడు దేర్ ఈజ్ పాసిబిలిటీ అనే ఉద్దేశంతో నేను ఆ అమ్మాయి వైపు కన్సర్న్గా మాట్లాడిన మాట వాస్తవం. కానీ ఈ వ్యవహారాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అసలు విషయం ప్రేమ కాదు, ప్రేమ కథా చిత్రం అసలే కాదు, డ్రగ్స్ కథా చిత్రమే అని చెప్పి ఆ రోజు నేను అదే ముక్తాయింపు ఇచ్చాను. ఈ రోజు కూడా నేను అదే చెప్పాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.